పార్లమెంట్ కార్యాలయంలో ఈరోజు మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు శ్రీమతి పనబాక లక్ష్మి యాదవ్, కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, తిరుపతి నగర డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణతో కలిసి ఏపీజీ అండ్ బీసీ చైర్మన్, తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే శ్రీమతి మన్నూరు సుగుణమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీమతి పనుపాక లక్ష్మి, మన్నూరు సుగుణమ్మ, నరసింహ యాదవ్ మాట్లాడుతూ తిరుపతి పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు, బీసీ వర్గాల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారంపై తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ప్రజల హక్కుల పరిరక్షణ లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతుందని, రానున్న రోజుల్లో మరింత బలమైన కార్యక్రమాలతో ప్రజల ముందుకు వెళ్తామని వెల్లడించారు. అలాగే సమావేశంలో పాల్గొన్న నేతలంతా తమ తమ మాటల్లో భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు కూటమి ప్రభుత్వంలో అమలవుతున్న సూపర్ 6 పథకాలు ప్రతి ఒక్కరికి మరింత దగ్గర చేరే విధంగా విజయవంతంగా అమలవుతాయని వారు ఆకాంక్షించారు. తిరుమలకి వస్తున్న భక్తులకు వైకుంఠ ఏకాదశి సందర్భంగా సాధారణ భక్తులకే పెద్ద పీఠంగా వేసిందని, ఇది ఓరవలేని వైసీపీ నాయకులు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని వారు తెలియజేశారు. అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని, ప్రజలందరూ సహకరించాలని, వైసీపీ చెప్పే కపట మాటలు నమ్మవద్దని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గత ప్రభుత్వం పేదలకు ఇవ్వాల్సిన కరెంటు ఛార్జీల మీద మేము మాట్లాడాలనుకున్నాము. 9 సార్లు కరెంటు ఛార్జీల గురించి ప్రజలకి ఇబ్బందులు పెట్టినటువంటి జగన్ ప్రభుత్వం ఈ రోజున మా మీద ఏ విధంగా బురద జల్లాలా అని చెప్పని తయారైపోయి ఉన్నారు. మేము 2019లో అధికారం దిగినప్పుడు మిగులు కరెంటుని ఇచ్చి ఆ రోజు అధికారంలోకి దిగాము. కానీ ఈ రోజున మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి 32,000 కోట్ల భారాన్ని ప్రజలపై వేసి మాకు అప్పచెప్పుకుంది. ప్రభుత్వం ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరే ప్రభుత్వం కాబట్టి మేము అధికారంలోకి రాగానే ఈ భారాన్ని మేమే ఖర్చు పెట్టు 2019-24 సంబంధించినటువంటి 4,498 కోట్ల భారం ప్రజలపై పెడితే ఏపీఆర్సీ దాన్ని మేమే పే చేస్తామని చెప్పని మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మీకు అందరికీ తెలుసు. అలాగే ఆక్వా రైతులకు కూడా మేము ₹1.50 తగ్గించి వారికి కూడా మేము అంతకుముందు వాళ్ళు ₹3.50. అలాగే విద్యుత్తుని ఒక వ్యాపారంలాగా చూశారు వాళ్ళు. దానివల్ల ఎలా సంపాదించాలా ఎక్కువ రేటుకి తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజల మీద భారం వేసి అధిక ఛార్జీలు వసూలు చేసి చేయటం మీకు అందరికీ తెలుసు. కానీ మేము ఈ రోజున మా ప్రభుత్వం ₹4.70కే కొనుగోలు చేసి ప్రజలందరికీ కూడా సరైన రీతిలో వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా చేయటం కూడా మీకు అందరికీ తెలుసు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా రెన్యూవబుల్ ఎనర్జీ దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ దానికోసంగా ఈ సోలార్ ఎస్సీ ఎస్టీలకి ఉచితంగా రూఫ్ టాప్లు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి ఉచితంగా ఇవ్వడము, బీసీలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి 20,000 దాకా వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి కూడా చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. అలాగే అంతకుముందున్న ప్రభుత్వము నరేగా స్కీమ్ పెట్టి 100 రోజులు ఈ నరేగా రోజులు పెడితే ఈ రోజున మా కూటమి ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రామ్జీ అనే స్కీమ్ కింద 125 రోజులు ఈరోజు పేదవాళ్ళకి పని కల్పించే పని చేయటం జరిగింది. దీనివలన గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక వసతులు దాన్ని వాటిని చూసుకోవడం అయితేనేమి, లేకపోతే ప్రకృతి విపత్తి జరిగినప్పుడు దానికి వాడుకోవడానికి అయితేనేమి, గ్రామాల్లో మిగతా వసతులు చూసుకోవడానికైతేనేమి దీన్ని ఉపయోగించుకునే విధంగా కూడా ఈ మనీని ఖర్చు పెట్టుకోవచ్చు. ముఖ్యంగా పేదవారికి తిండి తినే విధంగా
వారికి పని కల్పించడం కూడా మీకు అందరికీ తెలుసు. ముఖ్యంగా మా ప్రభుత్వం ఈ రోజున మహిళలకి పెద్దపీట వేస్తుంది అనడానికి నిదర్శనం, ఈరోజు డోక్రా మహిళలకి ఆన్లైన్ ద్వారానే వాళ్ళు లోన్ అప్లై చేసుకునే విధంగా మా ముఖ్యమంత్రి గారు తీర్చిదిద్దారు. అంతకుముందు బ్యాంకులకు వెళ్ళి వారి లోన్ల కోసం పడిగాపులు అడిగి ఆ బ్యాంక్ అధికారులు అయితేనేమి వాళ్ళ చుట్టూ కూడా ఒక 10 సార్లు తిరిగి చేసే విధంగా కాకుండా ఈ రోజున వాళ్ళు ఆన్లైన్లోనే బ్యాంక్ వెళ్ళకుండా వాళ్ళు లోన్లు పొందొచ్చే విధంగా కూడా చేయటం జరిగింది. ఇంకా మన జిల్లా వచ్చేసి ఫ్లెమింగో ఫెస్టివల్కి పెట్టింది పేరు. సూళ్ళూరుపేట మనకి మన తిరుపతి పార్లమెంట్లో ఉన్నటువంటి సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ప్రతి సంవత్సరము ఈ టైంలో వివిధ ప్రాంతాల నుంచి ఖండాంతరాల నుంచి ఇక్కడికి ఫ్లెమింగో పక్షులు వచ్చి కొన్ని రోజులు ఉండి ఇక్కడి నుంచి వెళ్తాయి. దీన్ని టూరిజం పరంగా కూడా తీసుకొని మనం అభివృద్ధి చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఈ పర్యావరణానికి మనము ప్రాముఖ్యతను ఇస్తున్నామంటే దాని నిదర్శనం ఫ్లెమింగోస్. ఎందుకంటే అది శుభ్రంగా లేకపోతే ఆ ప్రకృతి సరిగా లేకపోతే అవి రావు ఈ ప్రాంతాలకి. అదొకటి, ఈ ప్రకృతి ఎలా ఉంది అది తెలియజేయడానికి కూడా అదొక నిదర్శనం అని కూడా చెప్తారు ఫ్లెమింగోస్ని. కాబట్టి మన ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కూడా పర్యావరణానికి పెద్దపీట వేస్తుంది. కాబట్టి మనం పవన్ కళ్యాణ్ గారు అయితేనే మిగతా అయితేనేమి దాన్ని ఎలాగ డెవలప్ చేయాలా, ప్లాస్టిక్ని వాడడం తగ్గించాలా అన్న దీంతో రాబోయే తరాలకి ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ గురించి ఒక లెసన్ చెప్పే విధంగా కూడా మనం ఇవన్నీ ఏర్పాట్లు చేయటం కూడా జరుగుతుందని చెప్పని మీకు తెలియజేస్తున్నాను. ఇకపోతే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు కానీ బోర్డు వారు కానీ ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి 10 రోజులు ముఖ్యంగా పేదవారికి పెద్దపీట వేసి దర్శనాలు ఇచ్చే విధంగా చేయడం జరిగింది. అది ఓర్వలేక దాని మీద బురద జల్లాలా అని చెప్పనేసి అంతకు ముందున్నటువంటి చైర్మన్ అయితేనేమి వారి అనుచరులు అయితేనేమి కావాలని ఏదో ఒక విధంగా ప్రతిరోజు ఒక వార్తల్లో ఉండాలా అన్న దీంతో ఈ రోజున బాటిల్స్ని వాళ్లే పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసేస్తున్నారు అని చెప్పని ఒక ప్రచారం పెట్టారు. దాని ఎంక్వైరీలో మీకు తెలుసు, మీరు అందరూ చూశారు ఆ బాటిల్స్ ఎలా వెళ్ళాయి పైకి, ఎవరు తీసుకెళ్లారు, సాక్ష్యాలతో సహా బయటపడ్డాయి. దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పని వాళ్ళు నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే భక్తుల సౌకర్యార్థము ఒక అకామిడేషన్ ఇక్కడ అరేంజ్ చేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నాం. దానికి కూడా ఇంకా ఏదో బురద చల్లి ఏదో ఒకటి చేయాలని చూస్తున్నారు. మా ఇంటెన్షన్ ఏంటంటే భక్తుల సౌకర్యార్థము డార్మెటరీ కట్టాల. వేల సంఖ్యలో మనకి రోజు రోజుకి భక్తుల జనాభా పెరుగుతుందే కానీ తరగట్ల. వారికి కనీస సౌకర్యాలు కలగ చేయాలా అన్న ఒక ఆలోచనతోటి మా బోర్డు పనిచేస్తుందే కానీ స్వలాభంతో ఎవరూ పనిచేయటం లేదు. భక్తుల సేవే ఆ భగవంతుని సేవ అనుకుని మేమందరము పనిచేస్తున్నాము. ముఖ్యంగా మేము చేసే ప్రతి దానికి కూడా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మా యువ నాయకులు లోకేష్ గారు కానీ ముందు భక్తుల యొక్క ప్రాముఖ్యతను చూసుకోండి, దాని తర్వాత ఏదైనా అని చెప్పని మాకు చెప్పడం వలన మేము అన్నీ వారి సౌకర్యార్థమే మేము అన్ని పనులు చేస్తున్నామని చెప్పని తెలియజేస్తూ ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్న అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా మా ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టిన సంగతి మీకు అందరికీ తెలుసు. యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికైతేనేమి, లేకపోతే మహిళలకి ఈ ఉచిత బస్సు సౌకర్యాలు ఇవన్నీ మీకు తెలిసినవే. సూపర్ 6 సక్సెస్ఫుల్గా చేయటం కూడా జరిగింది. వీటన్నిటి కార్యక్రమాలతో ఇంకా మేము ముందుకెళ్తామని తెలియజేస్తూ మీ అందరి తరఫున ప్రజలకి అందరికీ నమస్కారం. ఈ రోజున మేము నరసింహ అన్నగారి
మన తిరుపతి అసెంబ్లీ ఇన్ఛార్జి శివుడమ్మ గారు, డిప్యూటీ మేయర్ శ్రీ గారు అందరూ కూడా ఈ రోజున కుటుంబ ప్రభుత్వం యొక్క అభివృద్ధి కార్యక్రమాల గురించి పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు మరియు మన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి వర్యులు, యువ నాయకులైనటువంటి లోకేష్ బాబు గారు కూడా అహర్నిశలు 5 కోట్ల ప్రజాని కోసం ఏం చేయాలి, వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళు సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారని అహర్నిశలు కష్టపడుతూ ఆలోచన చేస్తూ మోడీ గారి సహాయంతో ఈరోజున రాష్ట్రాన్ని డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ఈరోజు అరుగులు ఎడుతుందంటే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఈ రోజున మరి ఏదైతే మేనిఫెస్టోలో సూపర్ 6 విధానాన్ని తీసుకొచ్చి దాన్ని నెరవేర్చే దిశగా మరి సంవత్సరం లోపలే సుపరిపాలన అందించి వెలువడుగు కార్యక్రమంలో అన్నీ కూడా ఎన్టీఆర్ భరోసా 4,000, 6,000, 10,000, 15,000 వరకు కూడా పెన్షన్ రకరకాలుగా ఇచ్చి, అదేవిధంగా మరి ఈ రోజున వారందరికీ కూడా అన్న క్యాంటీన్ తెచ్చి పేదవారికి 5 రూపాయలకే మరి వారి ఆకలి తీరుస్తూ, అదే కాకుండా ప్రతి ఒక్క రైతుకు కూడా 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఇస్తూ, ఈ విధంగా మరి ఏవైతే 6 సూపర్ 6 విధానాలు తీసుకొని P4 విధానంలో పేదరిక నిర్మూలన కోసం ఈ రోజున ఆదర్శ కుటుంబాలు, బంగారు కుటుంబాలు తీసుకొని ఆ విధంగా కూడా పేదరిక నిర్మూలన చేస్తూ మరి ప్రతి ఇంటికి కూడా కుళాయి నీళ్ళు ఇవ్వాలని ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇప్పటికే 100% నెరవేర్చడం జరిగింది. అదేవిధంగా శ్రీశక్తి ద్వారా కూడా ఇంటికి దీపం ఇల్లాలు లాంటి ఇల్లాలకి కూడా మనము సుఖంగా పెడితేనే ఆ కుటుంబం సుఖంగా ఉంటుంది, కుటుంబాలు సుఖంగా ఉంటే సమాజం సుఖంగా ఉంటుంది, సమాజం సుఖంగా ఉంటే రాష్ట్రం సుఖంగా ఉంటుంది. కాబట్టి ఆవిడకి మరి చెప్పినటువంటి హామీలను నెరవేర్చి తల్లికి వందనం ద్వారా ప్రతి బిడ్డకు 15,000 ఇవ్వడం, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 వారందరికీ కూడా మరి గుడికి వెళ్ళాలన్నా, ఎవరింటికైనా బంధువుల ఇంటికి వెళ్ళాలన్నా కూడా ఈ రోజున ఉచితంగా వాళ్ళు ఎంతో సంతోషంతో మరి మిగులు డబ్బులు వేసుకొని పోతున్నారు. అదే కాకుండా దీపం పథకం కింద సంవత్సరానికి గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా నెరవేరుస్తూ ప్రతి నెల కూడా 1,500 రూపాయలని 12 నెలల పాటు 18,000 రూపాయలని ప్రతి మహిళకు కూడా 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళ నుంచి 59 సంవత్సరాలు నిండినటువంటి మహిళ వరకు కూడా ఇవ్వాలనేది కూడా ఒక ఆలోచన ఉంది. దాన్ని కూడా త్వరగా ప్రవేశపెట్టుకోతున్నారు. ఈ విధంగా మరి ఎస్ఎస్జి గ్రూప్స్కి అయితే వారు కోరినట్టుగా కోరని కూడా వారికి ఇచ్చి ఈ రోజున బ్యాంకులకు వెళ్లకుండా వారు మరి ఆన్లైన్ ద్వారానే మరి ఫోన్ చేస్తే వారి ఇంటికే వచ్చి రుణాలు ఇచ్చే విధంగా కూడా ఈ రోజున అన్నీ కూడా చేయడం జరిగింది. ఇదే కాకుండా ఈ రోజున మరి మనం చూసాము అన్ని బీసీ కులాలకు కూడా కార్పొరేషన్లు నిర్మించి తద్వారా చైర్మన్లను నియమించి తద్వారా వారందరికీ కూడా ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా వాళ్ళందరికీ లోన్ ఇచ్చి ప్రతి ఒక్క ఇంటికి కూడా ఒక ఎంటర్ప్రినర్ కావాలి అనే ఒక విధానంతో ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి కూడా ఒక ఎంఎస్సీ ఎంఈ పార్టీ ఇవ్వడం, ఇవన్నీ కూడా మరి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడే విధంగా 1947లో తప్పకు 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా రూపుదిద్దుకోవాలంటే ఇవన్నీ కూడా తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని మరి పేదరిక నిర్మూలన రాష్ట్రంగా చేయడంలో అమరావతి ఒకటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిని కూడా నిరూపించడానికి కూడా అక్కడ కూడా మరి ఈ రోజున చాలా వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి మరి అవాకులు చవాకులు పేరుతూ ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ చెయ్యాలని చూస్తున్నారు. కానీ 5 సంవత్సరాలు నీ డైవర్షన్ పాలిటిక్స్, నీ అబద్ధాల మాటలు, నువ్వు ఏ విధంగా రాజ్యానికి వచ్చావు పింక్ డైమండ్తో మొదలుపెట్టి నారావారి రక్త చరిత్ర చేసి ఈ రోజున జైలుకి పంపించి అన్ని కార్యక్రమాలు కూడా చేసి ఈరోజు మళ్ళీ ప్రతిదీ అబద్ధపు మాటలతో ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నావు. ఇంకెప్పుడు కూడా నీ మాటలు నమ్మే ప్రసక్తి లేదు. ప్రజలు అందరూ కూడా 5 సంవత్సరాలు అన్నీ చూసేశారు. కాబట్టి తప్పకుండా మరి నువ్వు మళ్ళా వస్తావు అనుకునేది కలగానే ఉండిపోతుంది. తప్పకుండా ప్రజలకి ఏదైనా చేరువ కావాలంటే అసెంబ్లీకి వెళ్ళు, అసెంబ్లీలో పోరాడు, అసెంబ్లీలో ఏదైనా ప్రజల కోసం చేయాలంటే అక్కడి నుంచి సంస్కరణ తీసుకురావాలి. కానీ
ఊరికే ఇక్కడ పెట్టేసి ప్రెస్ మీట్లు పెట్టేసో మీరు మీ యొక్క జగన్ అనుకో మంత్రులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దని హెచ్చరిస్తున్నాను. ధన్యవాదాలు. నూతన జిల్లా కార్యవర్గానికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, నందమూరి అభిమానులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు సంక్రాంతి, భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఒకసారి చూస్తే ప్రజారంజకమైన పరిపాలన ఎన్డీఏ కూటమి అటు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగుతూ ఉంది. దాన్ని ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి ఈరోజు అనేక విధాలుగా కూడా ఎక్కడికక్కడ అంటే మంచి జరిగితే ఓర్చుకోలేని తనం జగన్మోహన్ రెడ్డి, అభివృద్ధి జరిగితే దాన్ని ఆటంకపరచాలన్న ఒక దుర్బుద్ధితోటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రకటనలు గుర్తిస్తా ఉన్నాడో చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ పార్టీలో ఉన్న నాయకులు కానీ, ప్రజలు కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతూ ఉన్నట్టుంది. అలాంటి వ్యక్తి మాటల్ని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యక్తి చేసే ఈ చేష్టలకు సంబంధించి ఖచ్చితంగా కూడా ఎన్డీఏ కూటమి గతంలో 5 సంవత్సరాల కనపల్లా నదీ పరివాహక ప్రాంతంలో రాజధాని కడతామని ఆ రోజు చెప్పాలి ఆయన. అంటే 5 సంవత్సరాలు కుంభకర్ణుడు మారిగా నిద్రపోయి ప్రజాధనాన్ని లూటీ చేసేదే ధ్యేయంగా పనిచేసిన ముఖ్యమంత్రి ఆనాడు పనిచేశారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఉలిక్కిపడి లేచి అభివృద్ధి జరుగుతూ ఉంటే దాన్ని ఓర్వలేక దాన్ని సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలనే విధంగా మాట్లాడడం, అడ్డంకులు కల్పించాలనే ఉద్దేశంతో ఆ విధంగా మాట్లాడడాన్ని ఇప్పుడే చాలామంది మేధావులందరూ కూడా, వెంకయ్య నాయుడు గారు కూడా మొన్న చెప్పారు. ఎందుకంటే ఈ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు అనుగుణంగా సహకరిస్తూ ఉంది. కాబట్టి ఏదైతే ఈ అమరావతి నిర్మాణానికి అందరూ కూడా సహకరించాలని కూడా అనుభవజ్ఞుడు అంత పెద్ద ఆయన చెప్పడం చూసాము. ఇంకా అనేక మంది కూడా సామాన్య ప్రజలు కూడా చీదిరించుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన పట్ల. కాబట్టి ఇక్కడైనా మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ దేవుడిని, అలాంటి వ్యక్తుల్ని ఈ రాష్ట్రం నుంచి పంపించేస్తే కూడా ఇంకా బుద్ధి రానట్టుగా ఉంది. ఇంకైనా మంచి బుద్ధితో ఒక ప్రకటన చేసే ముందు ఆలోచన చేసి రాజకీయ నాయకులు అనేవాళ్ళు చేయాలి తప్ప ఏదంటే అది మాట్లాడడం తగదని కూడా ఈ సందర్భంగా హితవు చెప్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.